హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ 2024-2025. సో ఇప్పుడు వచ్చేసి మనము అర్బన్ డెవలప్మెంట్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తుంది కదా. సో 2030 కల్లా సస్టైనబుల్ సిటీస్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 కల్లా భారతదేశంలో ఉన్న అన్ని నగరాలు ఏదైతే టైర్ 1 టైర్ 2 నగరాలు ఏదైతే ఉన్నాయో సో ఆ యొక్క సస్టైనబుల్ సిటీస్గా మార్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యూఎన్ వాళ్ళు ఒక రెజల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 2015కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దాదాపు మనకి 17 టార్గెట్లు అనేది ఉంటాయి. 169కి సంబంధించిన అంశాల్లో మన టార్గెట్స్ అనేది రీచ్ అవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతుందో ప్లాన్డ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అంటే ప్రణాళికబద్ధమైన ఒక సుస్థిరమైన ఆ యొక్క పట్టణాలని మనం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి స్ట్రక్చరల్గా నిర్మాణం పరంగా మన యొక్క సిటీస్ అనేది ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ బేసిక్ ఫెసిలిటీస్లో మాత్రం మనం కొంచెం ల్యాక్ అవుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, డ్రైన్ ఏదైతే ఉందో స్టామ్స్ అనేది ఏదైతే ఉందో డ్రైన్ పైప్స్ అంటాం కదా. అయితే మొన్న విజయవాడలో చూసుకుంటే మీకు అది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆ వరదలు అనేది. అంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత వీక్గా ఉంది, మనకి అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది ఎంత వీక్గా ఉందని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో టైర్ 1 సిటీస్ ఏదైతే ఉందో టైర్ 1 నగరాలు ఏదైతున్నాయో వాటి పరిస్థితి ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో టైర్ 2 నగరాలన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలన్నీ కూడా రేపు భవిష్యత్తులో టైర్ 1 నగరాలుగా వచ్చే అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్లో. సో అందుకనే ఈ టైర్ 2 నగరాలు అంటే ఎక్కడైతే 50,000 నుంచి 99,000 వరకు ఉన్న జనాభా ఏదైతుందో వాటిని పూర్తి స్థాయిలో ఫ్యూచరిస్టిక్ టైర్ 2 సిటీస్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారు, ఒక GIS బేస్డ్ మాస్టర్ ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ GIS బేస్డ్ అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ గూగుల్ మ్యాప్స్ అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ యొక్క జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అంటే మన యొక్క సిటీస్లో నగరాల్లో ఉన్న రిసోర్సెస్ అనేది ఎన్ని ఉన్నాయి అంటే మన సర్ఫేస్ ఉపరితలం అంతా కూడా చూసుకుంటే అది మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడ మనకి రోడ్లు అనేది కలిగి ఉన్నాయి, ఎక్కడ మనకి ఆ యొక్క వాటర్ బాడీస్ అనేది కలిగి ఉన్నాయి, చెరువులు అనేది ఎక్కడ ఉన్నాయి, ఓకే ఫారెస్ట్ ఏరియాస్ అనేది ఎక్కడ కలిగి ఉన్నాయి, అవంతా కూడా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలా మ్యాప్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఆ డాటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో స్టోరేజ్ చేస్తారు. సో మ్యాప్ చేసిన తర్వాత సో దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఫ్యూచర్లో ఆ యొక్క ప్లానింగ్ అనేది హౌసింగ్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ రైల్వేకి సంబంధించిన డెవలప్మెంట్ కానీ బ్రిడ్జెస్ కానీ సో ఆ యొక్క మనం చెప్పుకున్న ఆ యొక్క హైవేల నిర్మాణానికి సంబంధించి కానీ ఫ్యూచర్లో సో మొత్తంగా చూసుకుంటే ఒక ప్లాన్డ్ సిటీగా వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన సమాచార సేకరణ అంతా కూడా GIS బేస్డ్ మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించడం జరుగుతుంది. సో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ GIS మ్యాపింగ్ ద్వారానే వాళ్ళు ప్రిపేర్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇవి కాకుండా మీకు అమృత్ 2.0 సిటీస్ అమృత్ నగరాల గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా. ఎస్, అమృత్ నగరాల పరంగా చూసుకుంటే ఆ యొక్క కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం అమృత్ నగరాల భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోని ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఓకేనా, డ్రైన్ వాటర్కి సంబంధించిన ఆ యొక్క ఫెసిలిటీస్ కానీ పార్కింగ్కి సంబంధించి కానీ రైన్ హార్వెస్టింగ్కి సంబంధించి కానీ వాటర్ ట్రీట్మెంట్స్ కానీ ఆ యొక్క రీజనరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ పూడిక తీత తీయడము, ఆ యొక్క సరస్సులు అనేది ఏదైతే ఉందో ఆ చెరువులు ఏదైతే వాటిని పునరుద్ధరించడము, సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ చేయడము, సో ఇవన్నీ కూడా ఆ యొక్క అమృత్ 2.0లో భాగంగా వాటన్నింటి కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఉందమ్మా. సో ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్, మీరైనా సరే దాన్ని చదువుకోవచ్చు. కాబట్టి GIS బేస్డ్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంది, క్లాస్ 2 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు అనేది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకొని చాలు. క్లాస్ 1 నగరాల, క్లాస్ 2 నగరాల, క్లాస్ 1 and 2, 2 and 3, 1, 2, 3, 4. ఆల్రెడీ మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 టౌన్స్ గురించి వినే ఉంటారు కదా. పాపులేషన్ సెన్సెస్కి సంబంధించిన ఆ టౌన్స్ ఏదైతున్నాయో సో మేబీ ఒకవేళ జనాభా అడిగితే 50,000 నుంచి 99,000 అడగచ్చు. లేదు టౌన్స్ ఏ రకాల టౌన్స్ అంటే మాత్రం క్లాస్ 2 టౌన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకొని చాలు. ఇంతమించి అడిగే ఛాన్సెస్ అనేది లేదు. సో కొంచెం చూసుకోండమ్మా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి. సో గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిరక్షణకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, పారిశుద్ధ్య లోపం, వ్యర్థాల నిర్వహణ లోపం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలమ్మా. అది పక్కన పెట్టేయండి, అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలు అభివృద్ధి చేయనున్నాము. 50,000 నుంచి 99,000 వరకు ఉన్న జనాభా ఉన్న 2వ తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచార వ్యవస్థ ఏదైతుందో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఏదైతుందో అదైతే బహుతర ప్రణాళికను రూపకల్పన శ్రీకారం చుట్టడం జరిగింది. సో జనవనరుల పునరుద్ధరణ, మరుగునీటి శుద్ధి, ఓకేనా, సో వినియోగించడం, నీటిని తిరిగి వినియోగించడం, రీసైకిల్, ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. జనరలైజ్డ్ థింగ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్
డ్రోన్ సిటీకి సంబంధించింది, అమరావతికి సంబంధించింది. ఆఫ్టర్ బీయింగ్ అబాండన్డ్ ఫర్ 5 years ద డ్రీమ్ క్యాపిటల్ ఆఫ్ సిటీ అమరావతి ఈజ్ టేకింగ్ షేప్. మళ్ళీ తిరిగి తన యొక్క పూర్వ వైభవం అనేది అమరావతి రాజధాని నిర్మాణం అనేది పునరుద్ధరించాము. దీనికోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం 15,000 కోట్లు అనేది ఇచ్చిందమ్మా, బడ్జెట్లో కేటాయించారు. ఏది ఇండియన్ బడ్జెట్లో, అది కొంచెం చూసుకోండి. అండ్ ఇటీవల చూసుకుంటే October 22 నుంచి 24 వరకు మనకి డ్రోన్ సమ్మిట్ అనేది మంగళగిరిలో నిర్వహించడం జరిగింది. ఆ డ్రోన్ సమ్మిట్లో భాగంగా చాలామంది పారిశ్రామికవేత్తలు అనేది రావడం జరిగింది. ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది రావడం జరిగింది. ఆ డ్రోన్కి సంబంధించిన స్పాన్సర్ కంపెనీస్ ఏదైతే స్టార్టప్ కంపెనీస్, టెక్ కంపెనీస్, గవర్నమెంట్ అఫీషియల్స్, వివిధ దేశాలకి సంబంధించిన, రాష్ట్రాలకి సంబంధించిన ప్రముఖులు కూడా వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో ఎలాగైతే 1995లో హైటెక్ సిటీ లాంటి నగరాన్ని నిర్మించారో 1995లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా, అలాగే భవిష్యత్ అంతా కూడా డ్రోన్ టెక్నాలజీ అన్న ఉద్దేశంతో విజన్ 24/7లో భాగంగా చూసుకుంటే ఆ యొక్క ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా చూసుకుంటే డ్రోన్ క్యాపిటల్గా మనం తీర్చిదిద్దుదాము అనేది మన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీనికి గాను మనకి ఒక డ్రోన్ హబ్ అనేది ఉండాలి. ఆ డ్రోన్ హబ్ అనేది మనకి 300 ఎకరాలతోని ఆ యొక్క కర్నూలు జిల్లాకి సంబంధించిన ఓర్వకల్ నగరం, ఎక్కడైతే ఉయ్యాలవాడ నరసింహకి సంబంధించిన ఆ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడైతే నిర్మించాలో అక్కడే ఒక డ్రోన్ హబ్ అనేది నిర్మించడం జరిగింది, ఏర్పాటు చేయడం, స్థలం అనేది కేటాయించడం జరిగింది. దీని ద్వారా 35,000 మందికి సంబంధించిన డ్రోన్ పైలట్స్ ఏదైతే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వివిధ పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో, ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఎవరైతున్నారో 35,000 మందికి స్కిల్స్ అనేది, డ్రోన్ పైలట్స్కి స్కిల్స్ అనేది వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఏ రంగాల్లో, అగ్రికల్చర్ సెక్టార్, స్ప్రేయింగ్ అనేది చూసుకున్నా కానీ, లేదంటే హెల్త్ కేర్ సెక్టార్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించిన కానీ, ఇక హైవే మేనేజ్మెంట్కి సంబంధించిన, ఇలా అన్ని రంగాల్లో ఆ డ్రోన్ టెక్నాలజీని వాడదాము. సో ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా చూసుకుంటే డ్రోన్ టెక్నాలజీ వాడచ్చు. సో దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్పత్తికి సంబంధించిన ఖరీదైన తగ్గించడము, ఆ కాస్ట్ కటింగ్లో భాగంగా ఇవన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీని వాడదామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా ప్రతి రంగంలో కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకుంటే సో పరిశ్రమలకి ఎక్కువగా ఆ యొక్క ప్రోగ్రెస్ అవుతాయి, డెవలప్ అవుతాయన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారమ్మా. సో డ్రోన్ క్యాపిటల్ 300 ఎకరాలు కర్నూలు, డ్రోన్ హబ్ ఓర్వకలు, 35,000 మందికి డ్రోన్ పైలట్స్ అనేది ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడము. సో రాబోయే రోజుల్లో మేము కాంప్రహెన్సివ్గా సమగ్రమైన ఒక డ్రోన్ విధానం అనేది మేము తీసుకొస్తాం. ఇప్పుడు ఉన్న 6 పాలసీస్తో పాటు మనకి ఒక కాంప్రహెన్సివ్గా డ్రోన్ పాలసీని మేము తీసుకొస్తామని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా 100% ఇందులో నుంచి మనకి అడిగే ఛాన్సెస్ ఉంది October 22 నుంచి 24. ఓకేనా? సో సమగ్రమైన డ్రోన్ విధానం మీద కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఓకేనా? అమరావతి డ్రోన్ సమ్మిట్ శివన్ ఎక్కడెక్కడ అనేది కొంచెం చూసుకోండి. ఎస్. సో ఇక్కడతో మనకి ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో, అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఏదైతుందో అది మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ అన్న క్యాంటీన్లు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాదాపు 204 అన్న క్యాంటీన్లు మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఎక్కడైతే అధికంగా ఉంటారో, పట్టణ నివాసం అనేది ఎక్కడైతే ఆవాసాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే మాస్ రూరల్ ఏరియాస్ నుంచి పట్టణ ప్రాంతాలకి మైగ్రేట్ అవుతుంటారు కదా, సో ఉపాధి కోసము, లేకపోతే ఏదైనా లైవ్లీహుడ్ కోసమో, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాలు నేర్చుకోవడం కోసమో, లేకపోతే ఆరోగ్య సమస్యల వల్లనో, ఓకేనా, విద్యాభ్యాసం చేయడం కోసమో రకరకాలుగా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వస్తుంటారు. సో టెంపరీగా అయినా సరే, శాశ్వతంగా అయినా సరే. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడమ్మా లైబ్రరీస్ అనేది ఎక్కడ చదువుకుంటున్నారు మీరు అందరూ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో, యూనివర్సిటీస్లోనూ ఉంటారు. సో మాస్ స్టూడెంట్స్ అనేది ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి తక్కువకే 5 రూపాయలకే వాళ్ళకి టిఫిన్, భోజనం, డిన్నర్ అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్న క్యాంటీన్లు అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మళ్ళీ తిరిగి వాటిని పునర్వైభవం తీసుకోవాలని చెప్పేసి అలా ఎన్నమా 204 అన్న క్యాంటీన్లు అనేది ఏర్పాటు చేస్తాము. 123 అర్బన్ లోకల్ బాడీస్, ఓకేనమ్మా, పట్టణ ఏదైతే మన స్థానిక సంస్థలు ఏదైతే మున్సిపాలిటీస్, కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో చాలా తక్కువ ధరకే పేదవాళ్ళకి ఉచిత భోజనం అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్ హాస్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ 158 అన్న క్యాంటీన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్. సో పట్టణ ప్రాంతాలే కాకుండా ఎక్కడైతే భారీ మేజర్ గ్రామ పంచాయతీలు అనేది ఎక్కడైతే ఉన్నాయో, సో అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా మండల స్థాయిలో కూడా చూసుకుంటే, ఎక్కడమ్మా మండల స్థాయిలో కూడా చూసుకుంటే మనకి 158 అన్న క్యాంటీన్లు అనేది రూరల్ ఏరియాస్లో మేము ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలు కదమ్మా, రూరల్ ఏరియాస్ అన్నాడు చూడండి. సో గ్రామీణ ప్రాంతాల్లో
కూడా ఏర్పాటు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 204, స్టేట్మెంట్ 1 అడిగే ఛాన్సెస్ ఉంది. స్టేట్మెంట్ 2 158 అన్న క్యాంటీన్స్ అని చెప్పేసి స్టేట్మెంట్ 2 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో అవి కొంచెం చూసుకొని, సో దీనికోసం దాదాపు 11,490 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అంటే అర్బన్ డెవలప్మెంట్ అన్న మొత్తం అన్న క్యాంటీన్ల కోసం కాదు, మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కోసం ఎన్ని కోట్లు, దాదాపు 11,490 కోట్లు అనేది మేము కేటాయిస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు అన్న క్యాంటీన్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాను, బడ్జెటే కాకుండా దానికి సంబంధించిన అదనపు సమాచారం అనేది కూడా ఇస్తాను అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఓపెన్ 100 అన్న క్యాంటీన్. అంటే ఇనిషియల్గా చూసుకుంటే ఈ పథకం అనేది అన్న క్యాంటీన్ అనేది ఆగస్టు 15న అనౌన్స్ చేయడం జరిగింది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు నారాయణ గారు. ఒకవేళ అడిగితే ఎగ్జామినేషన్లో సరే ఈ అన్న క్యాంటీన్ అనేది ఏ రోజున, ఆగస్టు 15th 2024న వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది బడ్జెట్లో చెప్పుకున్నా, కానీ ఒరిజినల్గా దాన్ని అనౌన్స్మెంట్ చేసింది ఎక్కడ స్టార్ట్ చేశారనేది గుర్తుపెట్టుకోండి. సో ప్రజలపై ఇంతటి ప్రభావం చూపిన అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సో ఇక్కడమ్మా గుడివాడ. సో గుడివాడ అనేది చాలా ఫేమస్ అయింది కదా, ఎస్ గుడివాడ. ఇప్పటి వరకు 200 అన్న క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. సో ఇక్కడే 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం. ఓకేనా, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. టిఫిన్లో ఏమేమి ఇస్తారు, 5 రూపాయలకే టిఫిన్ వడ్డిస్తారు. ఇందులో ఇడ్లీ, చట్నీ లేదా ఏదైనా పొడి, సాంబార్ ఇస్తారు. సో ఇడ్లీ వద్దనుకుంటే సోమవారం గురువారం పూరి కుర్మా, మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ. సరే ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అడుగుతాడంటే అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. ఎన్ని గ్రాములు ఇస్తుంటారు, ఎన్ని గ్రాముల సాంబార్ ఇస్తాడు, ఎన్ని గ్రాములకి సంబంధించిన మిక్చర్ ఇస్తుంటాడు, చట్నీ అనేది ఎంత గ్రాములు ఇస్తాడు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్లో అడిగాడు, గుర్తుందా? ఎన్ని క్యాలరీస్, 450 క్యాలరీస్ ప్రైమరీ, 700 క్యాలరీస్ వచ్చేసి సెకండరీ. ఓకేనా, ఆహారం అనేది అందించాలి. అక్కడ క్యాలరీస్ అడిగాడు, ఈసారి గ్రాములు అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే కాన్సెప్ట్స్ అనేది డెప్త్గా ఉండాలంట. నేను ఒక పథకం చదివేటప్పుడు సమగ్రంగా చదువుకోండి అని చెప్పేసి అంటాను. పైపైన చదువుకుంటా పోయి ఎన్ని అన్న క్యాంటీన్లు ఉన్నాయి, ఎంతకి ఇస్తున్నారు అనేది ఓకే, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ ఓకే. కానీ డెప్త్గా అడిగితే మాత్రం చూడండి, అదే ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు చూసారా, ఆదివారం మినహా అన్నాడు మళ్ళీ. సో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం రాత్రిపూట భోజనం పెడతారు. అన్నంతో పాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. సో భోజన సమయంలో 100 గ్రాములు అన్నం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ ఒకవేళ ఈ యొక్క 150 గ్రాముల సాంబారు, 25 గ్రాములకు సంబంధించిన మిక్చరు, చట్నీ లేదా 15 గ్రాముల పొడి అనేది కాకుండా ఒకవేళ లంచ్ మీద ఒకవేళ క్వశ్చన్ అనేది అడిగితే, లంచ్ మీద అడిగితే ఎంత అన్నం ఇస్తున్నారమ్మా, 400 గ్రాములు అనేది అన్నం ఇవ్వడం జరుగుతుంది. 120 గ్రాములకి సంబంధించిన పప్పు, 100 గ్రాములకి సంబంధించిన కూర, 15 గ్రాములకి సంబంధించిన పచ్చడి, 75 గ్రాములకి సంబంధించిన పెరుగు. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్స్ వస్తే మాత్రం పక్కాగా 100% దెబ్బ పడుతుందమ్మా. ఆల్రెడీ గ్రూప్ 3 ఎక్స్పీరియన్స్ టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చూడండి. దో మీరు ఏపీ అయినా కానీ, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కానీ, ఓకేనా, డెవలప్మెంట్ ఇష్యూస్ సంబంధించిన ఏదైతే క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చూడండి. అది చూసుకైనా సరే ఒక పాఠం అనొచ్చు, గుణపాఠం అనొచ్చు, ఒక అనుభవం అనొచ్చు. అప్పుడైనా తెలుస్తుంది మేము ఎందుకు ఇంత డెప్త్గా చెప్తాము, ఎందుకు ఇలా చదువుకోమంటాము అనేది మీకు అప్పుడైనా తెలుస్తుంది. గత 10 సంవత్సరాలకు అదే చెప్తున్నాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీకు 150 మార్క్స్కి తెలంగాణ వాళ్ళకి 90 వస్తే గొప్ప. అదే ఇక్కడ వచ్చేసరికి 75 మార్కులు మీకు 50 వస్తే చాలా గొప్ప. 50 అనేది మేము అనుకుంటున్నాం కట్ ఆఫ్ అనేది. క్వశ్చన్ పేపర్ని బట్టి ఉంటుందమ్మా. ఈజీ వస్తే ఎక్కువ రావచ్చు, టఫ్ వస్తే 40 నుంచి 50 వరకు మాత్రమే మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది. సో ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఇస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు, మళ్ళీ రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు అక్కడ డిన్నర్ అనేది పెడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో పుట్టినరోజు, ఇతర శుభకార్యం సందర్భంగా అన్న క్యాంటీన్ల విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఆ విరాళాలకి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఉందమ్మా. అది నాకు తెలిసినంతకు అవసరం లేదు ప్యాకేజెస్ అన్నీ కూడా. జనరల్గా చెప్పాలి అంటే ఈ కాస్ట్ ఆఫ్ ద మీల్ అనేది ఎంత. సో జనరల్గా మనకి ఇచ్చేది 3 పూటల ఎంత ఇస్తున్నారమ్మా, 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ 3 పూటలకి కలిపి ఈ 3 ఏదైతే మీల్స్ ఏదైతున్నాయో ఆ 3 పూటలకి టిఫిన్, లంచ్ ప్లస్ డిన్నర్ కలిపి 90 రూపాయలు అవుతుంది. ఇందులో కస్టమర్ అనే వాళ్ళు ఎంత పే చేస్తున్నారు, 15 రూపీస్. 3 పూటలకి 15 రూపీస్. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది 75 రూపాయలు ఎంత పే చేస్తుంది, 75 రూపీస్ అనేది వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు, రాయితీ. దీన్ని మనం ఏమంటామా, రాయితీ అని చెప్పేసి సబ్సిడీ. అలా రోజుకి 1,50,000 మీల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 203 అన్న క్యాంటీన్లో వాళ్ళు అందిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఎన్ని టోకన్లు, దాదాపు 60 లక్షల టోకన్లు అనేది ఇష్యూ చేశారు. దిస్ ఇంక్లూడ్ 2.2 మిలియన్ బ్రేక్ఫాస్ట్
అందులో చూసుకుంటే 22 లక్షల బ్రేక్ఫాస్ట్లు, 23 లక్షలు వచ్చేసి లంచ్, 14 లక్షలు వచ్చేసి డిన్నర్. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది సమయంలో అత్యధికంగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, డిన్నర్లో తక్కువ ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో దాదాపు 1 million = 10 lakhs అమ్మ, 60 లక్షల మంది దీనివల్ల ఇది ఇచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువగా దీనివల్ల లబ్ధి పొందుతున్న జిల్లా అనంతపూర్ లీడ్స్ ఇన్ యూసేజ్ విత్ 6,39,000 టోకన్స్ అనేది ఇష్యూ చేశారు. తర్వాత వచ్చేసి గుంటూరు. సో అనంతపురం వాసులు వచ్చేసరికి ఈ అన్న క్యాంటీన్ అనేది అత్యధికంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ 80C కింద కూడా ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో 1,50,000 మీల్స్ పర్ డే ఉంది. అండ్ దాదాపు రోజుకి 1 కోటి రూపాయలు అనేది అన్న క్యాంటీన్లో వ్యయం అవుతుంది. సో ఐ థింక్ వీటి గురించి మీకు ప్రత్యేకంగా ఇంకా అదనంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను. ఓకేనా, ఆగస్టు 15 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 204 క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ క్యాంటీన్లో 3 పూటలు కలిపి 1,50,000 మందికి భోజనం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం రోజుకి రూపాయల కోటికి పైగా రాయితీ కింద ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో ఒక్కొక్కరికి 3 పూటల భోజనం 90 కాగా ఇందులో 15 వసూలు చేస్తూ మిగిలిన 75 ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. చెప్పే కదా. సో ఏపీ బడ్జెట్ సో కేవలం పట్టణ ప్రాంతాలనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. 123 ప్రాంతాల పరిధిలో 204 తెలుగు మీడియంకి సంబంధించింది కదమ్మా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ పయ్యావుల కేశవ్ గారు క్లియర్గా బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు కూడా అన్న ఇది ఉంటుంది. సో రాష్ట్రంలో 100 క్యాంటీన్లు టిఫిన్కి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చానమ్మా, డోనర్స్కి సంబంధించింది. ఇవేం పెద్దగా మనకు అవసరం లేదు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ గృహ నిర్మాణానికి సంబంధించింది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద హౌసింగ్ డెవలప్మెంట్. ఒక్కొక్కటి చిన్న చిన్నవి ఉంటామా, పెద్దగా ఏం లేదు. ఇంకా నాకు తెలిసినంత ఒక 2-3 సెషన్లో కంప్లీట్గా మనము ఈ ఏపీ బడ్జెట్ అనేది మనం ఫినిష్ చేస్తాం. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.